ఇదైతే మగ్గం. దీన్నే పట్టు చీర ఇక్కడ నుంచి తయారైతది. సో, పవర్ లూమ్స్ అన్నీ ఇట్లా మగ్గంలో తయారు కావు. అవి మిషన్‌లాగా పైన ఉంటాయి. సో, మిషన్‌కి, మగ్గంకి చాలా తేడా. ఇది అది యంత్రంతో నడుస్తది. ఇదైతే మగ్గాన్ని ఒక చేనేత కార్మికుడు కష్టపడి రేయింబవళ్ళు బోట్లు చుట్టి, రేషం చుట్టి అన్ని చేసి లాస్ట్ ఇక్కడ తీసి దీని నుంచి పట్టు చీరను బయటకి తీస్తారనమాట. చేనేత కార్మికుడికి ఇంత కష్టం ఉంటుంది. ఇప్పుడు నేను మగ్గం నేసి చూపించాలంటే నేనైతే చాలా మర్చిపోయినా. అంటే చిన్నప్పుడు నేను డిగ్రీ దాకా మగ్గం నేసే అమ్మాయిని. అంటే మా చేనేత క్యాస్ట్ తెలుసు కదా మీకి. సో, అప్పుడైతే నేను చిన్న పిల్లలు 5 ఇయర్స్ పిల్లలది నేస్తుంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మర్చిపోయినా. ఇక్కడ నేసి మళ్ళీ ఈ చీరని చెడగొడితే కష్టం అది ఇబ్బందని నేను చూపలే. కానీ మగ్గం ఎలా ఉంటుందని చూపించడానికి కోసమని మీకు చూపిస్తున్నా. దాదాపు మీరు చేనేతల దగ్గరికెళ్ళినా కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. ఒరిజినల్ తీసుకోవచ్చు. షాపుల్లోకెళ్తే దాదాపు నష్టపోతున్నారు. ఎందుకంటే పవర్లూమ్ వాళ్ళు ఇట్లా మోసం చేసి పవర్లూమ్‌ని పట్టు చీరని మోసం చేస్తున్నారు. సో, ఇట్లా దారుణం ఆ డబ్బులు అట్లా కూడబెట్టుకున్న వాళ్ళకి ఏదో రోగాల్లోనో, ఇంకో దాంట్లో పోవాల్సిందే గానీ పట్టు కార్మికుని బాధపెట్టిన వాడు ఎప్పటికి బాగుపడే చరిత్ర లేదు. సో, మగ్గాన్ని డిస్‌ప్లే చూస్తూ చూడండి ఎట్లుంటదో. ఇది లాట్ మగ్గం అన్నమాట. దీంట్లో ఒక్కొక్క చీర రూ. 25,000 పడుతుందంట ఇది. అది మీకోసం అదే పనిగా చూపించడానికి తీసుకొచ్చిన ఇదంతా. మగ్గాన్ని. సో, ఇది మగ్గం ఇలా ఉంటుంది. సో, ఇట్లా ఇప్పుడు ఇలా ఇంత కష్టం ఉంటుంది. ఇప్పుడు అర్థమైతుంది గదా! ఇప్పుడు మీకనిపిస్తుంది చేనేత కార్మికుడు ఇంత కష్టపడతాడా అనేది మీకు గూడా అర్థమైతుంది. సో, ఇప్పుడైతే మీకు ఒక ఐడియా తీసుకురావడానికి కొంతమంది ఐటెమ్ గాళ్ళుంటారు. వాళ్ళు పట్టు చీర అనేసి పవర్‌లూమ్‌లో అమ్మేస్తున్నారు. 1500ది 500ది రూ. 1000 చీర తీసుకొచ్చి రూ. 2000కే పట్టొస్తదని ఐటెమ్ వాళ్ళు. వాళ్ళంటే ఇంక నాకు బూతులొస్తాయి. ఎందుకంటే వాళ్ళు అట్లా చేస్తున్నారనమాట. సో, జనాల్ని మోసం మోసం చేస్తున్నారు. మీరైతే మోసపోకండి. నేను చెప్పే ప్రకారం ఒక చేనేత అమ్మాయిగా మా పట్టు చీరలు ఎలా ఉంటాయి, మా కార్మికులు ఎలా ఉంటాయి మీకు చూపించిన. ఇదే నేను చెప్పబోయేది మీకి. సో, మీరు ఇప్పటి నుంచైనా అవగాహన తెచ్చుకొని మోసపోవద్దండి. సో, థాంక్ యూ. బాయ్.